కనీసం ఊహించటానికి కూడా వణుకు పుట్టే రైలు ప్రమాదం ఇది. ఇంతకు ముందు మనం చాలా భయానక రైలు ప్రమాదాలను చూసాం. కానీ ఈ రైలు ప్రమాదం మాత్రం అంతకు మించిన ఘోరమైన రైలు ప్రమాదం. ఇప్పటికే మనం చెప్పుకుంటూ ఉన్నాం, గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. మనం అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, అధునాతన రక్షణ వ్యవస్థను రైలు ప్రమాదాలను నివారించడానికి ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నాం. కానీ నిన్న ఒక రైలు ప్రమాదం జరిగిన తర్వాత, పట్టాలు తప్పిన తర్వాత మళ్ళీ అదే ట్రాక్ పైన మరో 2 రైళ్లు ఎలా వచ్చాయి? అసలు మొదట రైలు ప్రమాదానికి కారణం ఏంటి? పట్టాలు తప్పడానికి. పట్టాలు తప్పినప్పుడు అదే ట్రాక్ పైన ఆ రూట్లో వస్తున్న 2 రైళ్లను ఎందుకు నిలుపుదల చేయలేదు? ఇది ఖచ్చితంగా రైల్వే అధికారుల నిర్లక్ష్యం కాదా? మన కవచ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము, అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ 2 రైళ్లు అదే రూట్లో వస్తూ ఉన్నప్పుడు, అదే ట్రాక్ పైన వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు నిలుపుదల చేయలేదు? ఆ ఏరియాలో ప్రమాదం దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రమాదం జరిగింది అన్న వెంటనే నిజానికి ఆ రూట్లో వెళ్ళే రైళ్లను ఆపేస్తారు. ఎందుకంటే పక్కనే ట్రాక్స్ ఉంటాయి కాబట్టి. అది వేరే ట్రాక్ మీద వస్తున్నప్పటికీ ఆ రూట్లో వెళ్ళే ట్రైన్లను ఆపేస్తారు. మరి అక్కడ ఎందుకు ఆపలేదు? నిజానికి మనకి ఎదురెదురుగా రైళ్లు వస్తూ ఉన్నప్పుడు ఒక అధునాతన వ్యవస్థ, కవచ టెక్నాలజీ. కవచ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఒకసారి కవచ టెక్నాలజీని ఈ లేటెస్ట్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ క్షణం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు అవి. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లిఫ్టింగ్ ప్యాడ్స్ పైన లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి తరలిస్తూనే ఉన్నారు. 250 నుంచి 300 వరకు అంబులెన్స్లను అక్కడ సిద్ధం చేశారు. 100 అంబులెన్స్లను సిద్ధం చేశారు. వాళ్ళందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనా స్థలంలోనే వైద్య బృందాలు కూడా ఉన్నాయి. అక్కడికి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళను ప్రాణాలతో ఎవరినైతే లోపల నుంచి రెస్క్యూ చేస్తారో, ప్రాణాలతో ఎవరినైతే బయటకు తీస్తారో వాళ్ళకు వెంటనే అంబులెన్స్లను సిద్ధం చేసి అంబులెన్స్లో వెళ్ళేటప్పుడే, ఆసుపత్రికి వెళ్ళేటప్పుడే కావాల్సిన చికిత్సను అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్ని చేసినా ప్రమాదం మాత్రం నిర్లక్ష్యం కాదా? ఒక రైలు పట్టాలు తప్పింది, మరి అదే రూట్లో వస్తున్న మిగిలిన 2 రైళ్లను ఎందుకు ఆపలేకపోయారు? అక్కడ మనకి చాలా ట్రాక్లు కనిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ ట్రాక్లు, అక్కడ మల్టిపుల్ ట్రాక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది వెళ్తున్న రూట్ కూడా డబుల్ ట్రాక్ రూట్. పక్కనే వేరే ట్రైన్ వేరే రూట్లో వెళ్తూ ఉంది. కానీ ఈ రైలుకు ప్రమాదం జరిగినప్పుడు పక్క ట్రాక్ మీద కూడా ఖచ్చితంగా బోగీలు పడిపోతాయి, బోగీలు చెల్లాచెదరైపోతాయి. మరి ప్రమాదం జరిగింది అన్న వెంటనే ఆ దిశగా వచ్చే రైలు, పక్క ట్రాక్ పైన అయినా కావచ్చు, ఆ దిశగా వచ్చే రైళ్ళన్నింటినీ కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఎందుకు అప్రమత్తం కాలేదు? ఒక రైలు ప్రమాదమే దురదృష్టకరం అని అనుకుంటే 3 రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక ప్రమాదానికి గురైన రైళ్లను మరో 2 రైళ్లు ఢీకొట్టడం అంటే అది ఏ విధమైనటువంటి ప్రమాదం, ఎంత దారుణంగా ఉంటుందో మనం ఆ దృశ్యాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇది దారుణం అనే ఒక మాటతో చెప్పగలమా ఈ ప్రమాదం ఇంత దారుణమని? అంతకు అసలు మాటల్లో చెప్పటానికి వీలు లేని ఒక ఘోరమైన రైలు ప్రమాదం ఇది. ఇంతవరకు మనం ఎన్నో ఘోర రైలు ప్రమాదాలను చూసాం. కానీ ఇంత ఘోర రైలు ప్రమాదాన్ని మాత్రం ఇప్పటి వరకు చూడని ఘోర రైలు ప్రమాదం ఇది. కనీసం ఊహించటానికి కూడా అవకాశం లేని ఒక రైలు ప్రమాదం. శాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ రైల్, అంతకు ముందే పట్టాలు తప్పిన యశ్వంత్పూర్ నుంచి హౌడా వెళ్తున్న రైలును ఢీకొట్టింది. యశ్వంత్పూర్ నుంచి హౌడా వెళ్తున్న రైలు ముందుగా పట్టాలు తప్పింది. ఆ పక్క ట్రాక్ పైన వస్తున్న శాలిమర్ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆ పట్టాలు తప్పిన రైలును ఢీకొట్టింది. ఆ వెంటనే మరో గూడ్స్ రైలు అదే దిశగా వస్తూ ఉంది. ఈ 2 రైళ్ల భోగీలను ఆ గూడ్స్ రైలు చీల్చుకుంటూ వెళ్ళిపోయింది, గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. ఆ గూడ్స్ రైలు మీద కూడా ఈ 2 బోగీలకు చెందిన రైలు బోగీలు ఎక్కి పడిపోయాయి. ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఆ లోపల ఉన్న వాళ్ళు చాలామంది అప్పటికే స్పాట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ క్షణంలోనే, కొన్ని క్షణాల్లోనే మరో రైలు వచ్చి వాళ్ళని ఢీకొట్టింది. ఒక పెద్ద కుదుపు, 2 ప్రమాదాలు.
ఆ దెబ్బకే ముందు జరిగిన ప్రమాదంలో కొన ఊపిరితో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రెండో రైలు ప్రమాదం, మళ్ళీ ఆ వెంటనే గూడ్స్ రైలు వచ్చి మళ్ళీ ఒక పెద్ద విస్ఫోటనంలా ఢీకొట్టడం. అప్పటికే అందులో క్షతగాత్రులు, కొంచెం ఊపిరితో ఉన్నవాళ్ళు, కొంచెం బయటకు రావటానికి, ప్రమాదం నుంచి బయటకు రావటానికి ట్రై చేస్తూ ఉన్నవాళ్ళు మరో ట్రైన్ ఢీకొట్టడంతో మరింత విసిరేసినట్టుగా పడిపోయారు దూరంగా. మన అసలు ఆ రైలు ప్రమాదాన్ని చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆ ప్రదేశం అంతా భీతావాహంగా కనిపిస్తోంది. ఇంకా మీరు చూస్తున్న ఆ రైలు బోగీల కింద ఇంకా ఎంతో మంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం. లిఫ్టింగ్ ప్యాడ్స్ పట్టుకుని సహాయక సిబ్బంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళను దానిపైన పడుకోబెట్టి వెంటనే అంబులెన్స్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రంతా వాళ్ళు అక్కడే సహాయక చర్యల్లోనే నిమగ్నమై ఉన్నారు. స్థానికులు కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందించారు, ప్రధాని మోదీ కూడా స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని పరామర్శలైనా చేయొచ్చు గాక, ఎక్స్గ్రేషియాలు ఎన్నైనా ప్రకటించవచ్చు గాక, కానీ ప్రమాదం మిగిల్చిన విషాదం మాత్రం వాళ్ళ జీవితాల్లోంచి ఎన్నిచ్చినా ఏం చేసినా కూడా దాన్ని మనం తుడిచివేయలేము, చెరిపేయలేము. జీవితాంతం వాళ్ళ కుటుంబీకులకు అది తీరని లోటుగానే ఉంటుంది. అందుకే మనం ప్రమాదాలు జరగని వ్యవస్థలు నిర్మించుకుంటున్నామని మనం గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ అక్కడ ఊహించకూడని రైలు ప్రమాదం జరిగిపోయింది. లిఫ్టింగ్ ప్యాడ్స్ పైన, స్ట్రెచర్స్ పైన అక్కడ నుంచి వాళ్ళను తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ సహాయక చర్యల్లో పాల్గొన్న వారే కంటనీరు పెట్టేంత హృదయం ద్రవించిపోతున్నంత అయినప్పటికీ కూడా వాళ్ళు విధి నిర్వహణలో చలించకుండా అక్కడ ఉన్న వాళ్ళను తీసుకువెళ్ళి రక్షిస్తున్నటువంటి దృశ్యాలు. గ్యాస్ కట్టలతో అక్కడ వాటిని కట్ చేసి బోగీలను ముక్కలు చేసి ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల సీట్ల కింద ఇరుక్కుపోయిన వాళ్ళు, రేకులతో తెగిపోయి గాయాలతో పడి ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా బయటకు తీసుకొస్తున్నారు. అతి కష్టం మీద వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా అక్కడికి చేరుకునే సహాయక చర్యలో పాల్గొంటున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. కొంతమంది ఆ రైల్లో ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడ్డవాడు చెప్తూ ఉన్నారు, అంతా క్షణాల్లో జరిగిపోయింది, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రైలు నుంచి బయటకు వచ్చి చూసేసరికి చుట్టూ ఎటు చూసినా భీతావాహ పరిస్థితులే ఉన్నాయి. మేము షాక్ అయిపోయాం, ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు కూడా కొంతమంది లోపల ఉండిపోయారు. ఇలాంటి మాటలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా హృదయ విదారకంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ సహాయక చర్యలు కంప్లీట్ కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. రైలును ఆపేయచ్చుగాక, ప్రయాణం ఆగిపోతే ఏం కాదు, కానీ ప్రమాదం జరిగితేనే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతేనే వాళ్ళ జీవితాలు, వాళ్ళని నమ్ముకున్న జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ప్రమాదం